హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. నాన్ వెజ్ ఏదైనా సరే కుక్ చేసుకునే ముందు బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే కుక్ చేసుకున్న తర్వాత మనం వాడిన పాత్రలు, ప్లేట్లు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బాగా నీసు వాసన వస్తుంది కదా! సో, ఈరోజు నేను మీకు మనం వాడిన నాన్ వెజ్ పాత్రలు కానీ, లేకపోతే నాన్ వెజ్ కుక్ చేసుకునే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. మామూలుగా మనం నాన్ వెజ్ ఎలా క్లీన్ చేసుకుంటామో సాల్ట్ వాటర్, ప్లెయిన్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటాం కదా! ఎంత క్లీన్ చేసినా సరే ఒక్కోసారి నీసు వాసన ఉంటుంది. అలాగే పైన కొవ్వు కూడా పట్టేసి ఉంటుంది. అలా కాకుండా ఒకసారి నేను వాడే టిప్ నేను మీకు చెప్తాను. అది తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా చేయటం వల్ల నీసు వాసన పోయిద్ది. అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనం రోజువారీ వాడుకునే పెరుగు ఉంటుంది కదా! నైట్ టైమ్ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆ పెరుగుని ఒక 1 వీక్ పాటు ఇలా ఒక బౌల్‌లో కలెక్ట్ చేయండి. నేను మీకు చూపిస్తుంది ఒక 1 వీక్ కలెక్ట్ చేసిన పెరుగు. పెరుగుతో కనుక నాన్ వెజ్‌ని క్లీన్ చేస్తే నీసు వాసన లేకుండా పోతుంది. అందులోనూ ఫ్రెష్ పెరుగు కాకుండా ఇలా ఒక 1 వీక్ పాటు పులిసిన పెరుగు పెట్టి క్లీన్ చేస్తే నీసు వాసన